హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్. నేను మీ సిద్ధగౌని సుదర్శన్. ఇక మొత్తం మీద చాలా కాలం తర్వాత 6 నెలల తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు బెయిల్ లభించింది. భారత అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఈ బెయిల్ మంజూరు చేసింది. అంటే చాలా కాలం పాటు అంటే జైల్లో ఉంచడం సరికాదు ఒక నిందితుడిని అని చెప్పేసి, నిందితుడు ఈయన అంటే నిందితునికి దోషికి తేడా ఏంటి అంటే, నిందితుడు అంటే ఆరోపణ ఎదుర్కొంటున్న వాళ్ళు నిందితులు, తర్వాత దోషి అంటే మొత్తం ఎవరైతే ఆరోపణ నిరూపించబడి శిక్ష పడుతుందో వాళ్ళు దోషి అవుతారు. అయితే నిందితుడుగా అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిందితుడిగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి అంటే ఇంతకాలం అంటే చాలా కాలం పాటు జైల్లో ఉంచడం సరికాదు అని చెప్పేసి అక్కడ ఇద్దరి సభ్యులతో కూడినటువంటి ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక మరోవైపు అంటే గతం నుంచి ఇదంతా కూడా అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి 100 కోట్ల రూపాయలు చేతులు మారినాయి అని చెప్పేసి ఒక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అంటే ఈ లిక్కర్ స్కామ్ చేయడానికి అంటే నూతన మద్యం పాలసీ తీసుకురావడానికి, అందులో ప్రైవేటు భాగస్వామ్యం చేసుకోవడానికి 100 కోట్ల రూపాయలు చేతులు మారినటువంటి ఆరోపణలు వచ్చినాయి. ఈ నేపథ్యంలోనే ఈ కేసులోనే అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులోనే అక్కడ గతంలోనే ఎవరు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆ తర్వాత తెలంగాణ నుంచి కేసీఆర్ కుమార్తె అయినటువంటి ఎమ్మెల్సీ కవితను కూడా అక్కడ ఈడీ తర్వాత ఎవరు సిబిఐ అరెస్ట్ చేసింది. తర్వాత ఈడీ విషయంలో ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్కి ఇప్పటికే ఊరట లభించింది. అయితే సిబిఐకి సంబంధించి మళ్ళీ వాళ్ళు అంటే వాదనలు వినిపించడంతో మళ్ళీ జైలుకి తీసుకెళ్లాల్సి వచ్చింది. అయితే ఈ తరుణంలో అంటే కావాలని చెప్పేసి ఇట్లా జైల్లో ఉంచుతున్నటువంటి అనుమానాలు కూడా ఉన్నాయని చెప్పేసి సుప్రీంకోర్టు బెంచ్కి సంబంధించినటువంటి భుయాన్ అంటే అక్కడ జడ్జి చెప్తున్నటువంటి మాట, మొత్తం మీద అక్కడ చాలా కాలం పాటు ఒక నిందితుడిని జైల్లో కరెక్ట్ కాదనేటువంటి విషయంలో అంటే ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనకు బెయిల్ ఇస్తున్నట్టుగా సుప్రీంకోర్టు పేర్కొన్నది. అయితే ఇక్కడ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి అంటే అక్కడ ఒక నిజమైనటువంటి మంచి మద్యం విధానం అక్కడ అమలు అవుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఏం జరిగింది, అప్పుడు ఇక్కడ ఎమ్మెల్సీగా తెలంగాణలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత అక్కడ ఢిల్లీలో అంటే అక్రమాలకు పాల్పడడానికి, తర్వాత అక్రమ మద్యం దందా చేయడానికి అంటే అక్కడ వాళ్ళకు ముడుపులు చెల్లించి అంటే ఇక్కడ అప్పుడు ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి, ఏదో రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎలక్షన్స్ జరుగుతూ ఉంటే ఆ ఎలక్షన్స్కి హర్యానాకు అనుకుంటా నాకు తెలిసి అప్పుడు దానికి మేము ఫండింగ్ చేస్తాం తర్వాత ఈ మద్యం విధానాన్ని మార్చండి అని చెప్పేసి ఇక్కడ కవిత తర్వాత అండ్ కొంతమంది కలిసి అడిగినట్టుగా, ఆ తర్వాత 100 కోట్ల రూపాయలు చేతులు మారినట్లుగా, అప్పుడు ఆ 100 కోట్ల రూపాయలని ఆ ఎలక్షన్స్ కోసం ఎవరు అరవింద్ కేజ్రీవాల్ ఖర్చు చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ఆరోపణల నేపథ్యంలో అక్కడ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత సిబిఐ కూడా ఎంటర్ అయింది. సిబిఐ కూడా కేసు నమోదు చేసింది. దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ బయటకు రావడానికి అప్పుడు అక్కడ ఢిల్లీ లెఫ్టినెంట్ జనరల్గా ఉన్నటువంటి జనరల్ దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా బయటపెట్టడం, ఆ తర్వాత దీంట్లో ప్రధానంగా మనీష్ సిసోడియా అంటే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మనీష్ సిసోడియా దీంట్లో ప్రధాన భూమిక పోషించడనే ఉద్దేశంతో ఆయనను అరెస్ట్ చేసిండ్రు. ఆ తర్వాత దీనికి ప్రధాన సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్ అని చెప్పేసి మరొకసారి వాదనలు వినిపించిండ్రు. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ అంటే ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేసిండ్రు. ఆ తర్వాత జైలు నుంచి ఆయన పరిపాలన అంతా కూడా కొంతకాలం వరకు కొనసాగించిండు. అయితే దీన్ని కూడా అక్కడ ఉన్నటువంటి సిబిఐ కానీ తర్వాత ఈడీ కానీ తప్పు పట్టింది. అంటే జైలు నుంచి మీరు ఎట్లా ఆదేశాలు జారీ చేస్తారు, తర్వాత వీటన్నిటిని కూడా ఎట్లా అమలు చేస్తారని చెప్పేసి అట్లా ఇవన్నీ కూడా వచ్చినాయి. మొత్తం మీద భారతీయ జనతా పార్టీ తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఈ కేసు నమోదు చేసిందనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం మీద ఇక్కడ ఢిల్లీ ముఖ్యమంత్రి అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్కి కొంతవరకు ఊరట లభించినట్టుగా కనిపిస్తూ ఉంది. అయితే అంటే చాలా కాలం పాటు జైల్లో ఉంచకూడదనేటువంటి నిబంధన కారణంగా 100% నిందితుడిని ఎక్కువ కాలం ఇబ్బంది పెట్టకూడదనేటువంటి నిబంధన కారణంగా ఆయన విడుదల చేస్తున్నట్లుగా సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. అయితే ఇక్కడ ఈ కేసు విషయంలోనే 5.5 నెలల పాటు అక్కడ ఎవరు ఎమ్మెల్సీ కవిత కూడా జైలు జీవితాన్ని అంటే ఇక్కడ తీహార్ జైల్లో జైలు జీవితాన్ని అనుభవించింది. ఆ తర్వాత ఇందులోనే సుకే చంద్రశేఖర్ అని చెప్పేసి ఒకడు అప్రూవర్గా మారినటువంటి సుకే చంద్రశేఖర్ కూడా అక్కడ జైల్లోనే జైలు జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో అంటే ఇప్పటికే ఫస్ట్ విడతగా
మనీష్ సిసోడియాకి బెయిల్ వచ్చింది. మనీష్ సిసోడియా తర్వాత అక్కడ కల్వకుంట్ల కవితకు బెయిల్ వచ్చింది ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి. ఆ తర్వాత ఇప్పుడు అంటే ప్రధాన నిందితుడిగా తర్వాత ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్కి బెయిల్ వచ్చేసింది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా దేశవ్యాప్తంగా రాజకీయంగా చర్చ జరుగుతూ ఉంది. అంటే ఏ రాష్ట్రాలనైనా కానీ ఒకవేళ తమ మాట వినకపోతే ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది, రకరకాలుగా కేసులు పెట్టి వేధిస్తూ ఉంది అనేటువంటి ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. అయితే గతంలోనే ఇక్కడ మాట విన్నటువంటి అక్కడ శివసేనకు సంబంధించి ఉద్ధవ్ ఠాక్రేని పక్కనకు పెట్టేసి అక్కడ మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, తర్వాత ఇక్కడ ఏది జార్ఖండ్కి సంబంధించి అక్కడ ఏది హేమంత్ సోరెన్ని అక్కడ జైల్లో పెట్టడం, ఆ తర్వాత ఆయన మీద అంటే ఇవన్నీ కూడా వీళ్ళపైన ఆరోపణలు వస్తూ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులను కూడా తీసుకుపోయి లోపల పెడుతున్నటువంటి ఆరోపణలు ఎన్డీఏ ప్రభుత్వం పైన వస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఏది అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి బెయిల్ రావడం పట్ల అక్కడ ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ నేతల్లో సంతోషం వ్యక్తం అవుతూ ఉంది. దేశవ్యాప్తంగా దీనిపైన చర్చ జరుగుతూ ఉంది. అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ మరి మొత్తం కూడా నీరు గారినట్టేనా? నిజంగా దాంట్లో ఆధారాలు వీళ్ళు సమర్పించగలుగుతారా? సిబిఐ కానీ ఈడీ కానీ పూర్తి స్థాయిలో ఆధారాలు సమర్పించగలుగుతారా? సమర్పించలేనటువంటి పక్షంలో మరి కేసు విషయం ఏమవుతుంది? ఇందులో ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత అంటే దక్షిణాదికి సంబంధించి అక్కడ సౌత్ జోన్కు సంబంధించినటువంటి విషయంలో కీలక భూమిక పోషించినటువంటి 63% నుంచి 64% వరకు మొత్తం కూడా ఇవన్నీ కూడా పెట్టుబడులన్నీ కూడా కల్వకుంట్ల కవితనే పెట్టినటువంటి ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఈ కేసు విషయం మరి నీరు గారిపోతుందా, ఇక్కడ వరకు ఆగిపోతుందా, మరి విచారణ ఎంతవరకు వస్తుంది, ఏం కథ అనే విషయం పైన ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. అయితే మొత్తం మీద ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్కి మాత్రం ఊరట లభించింది. ఆయన ఇంకా ఇప్పుడు ఈ బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో ఇవాళ రేపో ఇక జైలు నుంచి విడుదలయ్యేటువంటి అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక దీనికి సంబంధించి మొత్తం కూడా అంటే ఎక్కడికక్కడ మొత్తం కూడా ఉచ్చు బిగిస్తున్నటువంటి నేపథ్యంలో తర్వాత అరవింద్ కేజ్రీవాల్ మరి ఢిల్లీ ఎలక్షన్స్ అయ్యేటప్పుడు అంటే మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్ అయ్యేటప్పుడు కూడా మరి అందులోనే ఉంటాడా, జైల్లోనే ఉంటాడా అనేటువంటి వాదన కూడా అంటే ఒక చర్చ కూడా జరిగింది. ఆ తర్వాత మరి అరవింద్ కేజ్రీవాల్ సతీమణిని మరి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలా లేకపోతే ఎట్లా పరిస్థితి అని చెప్పేసి దానిపైన ఒక ప్రధానంగా చర్చ జరిగింది. అయితే ఏది ఏమైనప్పటికీ మొత్తం మీద అరవింద్ కేజ్రీవాల్కి ఊరట లభించింది. సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.